नहमदुहु व नसल्ली अला रसूलिल करीम क़ाल अल्लाहु तआला तबारक व तआला इन्नल्लाह व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना हबीबना नबीना मौलाना मुहम्मदीन व अला आलि सय्यिदिना मुहम्मदिन व बारिक वसल्लिम। काले मस्तान बाबा करुणिंचरावा काले मस्तान बाबा करुणिंचरावा काले मस्तान बाबा करुणिंचरावा करुणिंచి మమ్ము కాపాడరావా काले मस्तान बाबा करुणिंचरावा काले मस्तान बाबा करुणिंचरावा కులమత భేదము కావడిలో నింపి కులమత భేదము కావడిలో నింపి మానవత్వాన్ని మీరు మోసినారయ్యా మీరు మోసినారయ్యా మీ దివ్య చరితకు నమస్సుమాంజలి కాలే మస్తాన్ బాబా కరుణించరావా కాలే మస్తాన్ బాబా కరుణించరావా కోడి పుంజు తస్కరించి కూర చేసుకుంటిరి కోడి పుంజు తస్కరించి కూర చేసుకుంటిరి మీరు పిలవగానే ఎగిరి వచ్చెనయ్యా మీరు పిలవగానే ఎగిరి వచ్చెనయ్యా ఎగిరి వచ్చెనయ్యా మీ దివ్య చరితకు నమస్సుమాంజలి కాలే మస్తాన్ బాబా కరుణించరావా కాలే మస్తాన్ బాబా కరుణించరావా పిడుగుపాటు వలన మరణించే మేక పిడుగుపాటు వలన మరణించే మేక మీకే కవినగా నడచి వచ్చెనయ్యా మీకే కవినగా నడచి వచ్చెనయ్యా నడచి వచ్చెనయ్యా మీ దివ్య చరితకు నమస్సుమాంజలి కాలే మస్తాన్ బాబా కరుణించరావా కాలే మస్తాన్ బాబా కరుణించరావా రావి వంశముపై దయా చూపినావయా రావి వంశముపై దయా చూపినావయా దారిలేని వారికి దూతవైనావయా దారిలేని వారికి దూతవైనావయా దూతవైనావయా మీ దివ్య చరితకు నమస్సుమాంజలి కాలే మస్తాన్ బాబా కరుణించరావా కాలే మస్తాన్ బాబా కరుణించరావా మీ పాద సన్నిధిలో దర్బారలీషా మీ పాద సన్నిధిలో దర్బారలీషా శిరసు వంచినాడు మనసు పరచినాడు శిరసు వంచినాడు మనసు పరచినాడు మనసు పరచినాడు
మీ దివ్య చరితకు నమసుమాంజలి. కాలే మస్తాన్ బాబా కరుణించరావా, కాలే మస్తాన్ బాబా కరుణించరావా, కరుణించి మమ్ము కాపాడరావా, కాలే మస్తాన్ బాబా కరుణించరావా. ఆదిశెట్టి వెంకటరమణ అండి, మస్తానయ్య ఉపాసకురాలండి. నమస్తే అమ్మా. బాబా గారి మీద మీకున్న అనుభవం చెప్పండి. నాకున్న అనుభవం అండి 40 సంవత్సరాల నుంచి అండి. అంతకుముందు నాకు ఏమీ లేదు, అంత బాబా గారు ఇచ్చింది. నాకు ఐశ్వర్యం ఇచ్చిన, పిల్లలు చదువులు ఇచ్చిన, మా భవిష్యత్తు ఇచ్చిన, మా జీవితమే ఆయనండి. ఆయన మహిమలు ఎన్ని చెప్పాలన్నా అసలు వల్ల కానివి అన్ని మహిమలు మా ఇందు చూపించాడు. ఆయన చనిపోయిన నన్ను బతికిచ్చాడు. లివర్ దెబ్బతిని ఇబ్బంది పడితే ఆయన వేసి ఆయన దగ్గరుండి అంతా నాకు చూశాడండి. ఆయన మేము ఇంత స్థితిలో ఉన్నామంటే ఆయనేనండి కారణం. ఆయన ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చిన ఇదేనండి. కాకపోతే ఇంకా ఏడుపు వల్ల ఏం చెప్పలేకపోతున్నాను. చాలా ఇచ్చాడండి మాకు ఆయన, ఒకటని కాదు. ఇంకేందంటే ఇంకా మా జీవితమే ఇంకా ఆయన నమ్ముకున్న తర్వాత మాకు చాలా బాగుందండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, పిల్లలు చదువులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, పిల్లలకు మంచి మంచి సంబంధాలు ఇచ్చాడు. అంతా ఆయన నమ్ముకున్న తర్వాతే మాకు జరిగిందండి. అంతకుముందు మాకు ఏమీ లేదండి. ఆయన నమ్ముకున్నాను, నా జీవితమే మారిపోయిందండి. అప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, అప్పుడు మరి మీకేంటిది? నాకు అప్పుడు ఆరోగ్యం బాగోలేదండి. గుంటూరు హాస్పిటల్ చేర్చిన వల్ల కాదన్నారు. వల్ల కాదనేసి ఇక హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. హైదరాబాద్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు లివర్ మార్చాలన్నారు. ఇక అయ్యా ఇక బతికిచ్చి తీసుకొస్తే నువ్వు తీసుకురా, లేకపోతే నన్ను అక్కడికి చంపి అన్నా. ఏమండి నమ్మరు, బాబా గారు నాకు ఆపరేషన్ చేసేంత వరకు నా కళ్ళెదుటిగే నుంచోనున్నారండి. ఆయన నాకు ఆపరేషన్ చేసి తీసుకొచ్చి బెడ్ మీద పండుకోబెట్టారు. అప్పుడు దాకా కూడా ఆయన నా దగ్గరే ఉన్నారండి. ఆయన నా దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. ఆ బాబా దయ వల్ల ఇదిగో ఇప్పుడు చేసి 3 సంవత్సరాలండి. ఇవాళ మరి వచ్చాను, బాబా గారి దగ్గర ఉన్నానంటే వస్తూనే ఉన్నాను. మరి అంతా ఆయన ఇచ్చిన ఇది దీవెనండి, ఆయన ఆశీర్వాదమేనండి నేను బతికాను. మా పిల్లలు కూడా బాగా మంచి భవిష్యత్తులో ఉన్నారండి. నా పిల్లలు ఇచ్చిన ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఆయన పేరే పెట్టుకున్నానండి. మస్తానయ్య పేరే ఇద్దరి. మా మనవడు కూడా ఆయన పేరే పెట్టుకున్నానండి. నా కూతురు ఇచ్చిన దగ్గర నా కూతురు కూడా సంతోషంగా ఆయన ఆశీర్వాదాలతో శుభ్రంగా బతుకుతుంది. నా కొడుకు అలానే బతుకుతున్నాడు. ఆయన ఆశీర్వాదంతో నాకు అంతా మంచిగా చేశాడండి. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుందండి? ఆరోగ్యం కూడా బాగుంది. ఆయన ఇచ్చింది. ఎప్పుడన్నా బాగోకపోతే ఏంది బాబా ఎట్లా చేసామంటా అంతా ఆయనే చూసుకుంటాడండి. ఇక ఆయన తప్పితే ఇంకేం లేదంటే ఆయనదేనండి నేను చేసేది. ఇక బాబా గారే నా జీవితాన్ని మలిచారు అంటే మటుకి బాబా గారేనండి. ఇక ఆయన్ని నమ్ముకున్న తర్వాత నా జీవితం